హలో ఫ్రెండ్స్, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు రవాణా వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఈ వీడియోలో చూద్దాం. తెలంగాణలోని ఖమ్మం నుంచి ఆంధ్రప్రదేశ్లోని దేవరపల్లి వరకు నిర్మించిన తొలి యాక్సెస్ కంట్రోల్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే త్వరలోనే ప్రజల ముందుకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టును నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా మే నెలలో ప్రారంభించేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ 4 లేన్ల అత్యాధునిక రహదారి అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే వారికి ఇది ఒక గేమ్ చేంజర్ అవనుంది. ప్రస్తుతం సూర్యాపేట, విజయవాడ మీదుగా దాదాపుగా 676 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తుంది. కానీ ఈ కొత్త మార్గం కనుక రెడీ అయితే 56 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. అంటే ఇకపై తక్కువ దూరం, తక్కువ సమయం, తక్కువ ఇంధన ఖర్చు. 4,452 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 162 కిలోమీటర్ల పొడవైన ఈ గ్రీన్ ఫీల్డ్ హైవేని అత్యాధునిక ప్రమాణాలతో నిర్మించారు. ఇప్పటికే 95% పనులు పూర్తయ్యాయి. ఈ హైవే ప్రత్యేకతల విషయానికి వస్తే ఇది పూర్తిగా యాక్సెస్ కంట్రోల్డ్ హైవే. అంటే ఎక్కడ పడితే అక్కడ ఎంట్రీలు, ఎగ్జిట్స్ ఉండవు. కేవలం 9 చోట్ల మాత్రమే ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ ఉంటాయి. మీరు ఎంత దూరం ప్రయాణిస్తే అంత దూరానికి మాత్రమే టోల్ చెల్లించాల్సి వస్తుంది. ఫాస్టాగ్ ఆధారంగా ఆటోమేటిక్గా టోల్ వసూలవుతుంది. ఇంకా భద్రతా పరంగా కూడా ఈ హైవే అత్యాధునికంగా రూపొందించారు. అడ్వాన్స్డ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక 360 డిగ్రీస్ సీసీ కెమెరాస్ ఏర్పాటు చేశారు. ఓవర్ స్పీడింగ్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, రాంగ్ రూట్లో ప్రయాణించడం వంటి ట్రాఫిక్ ఉల్లంఘనలను ఈ కెమెరాలు వెంటనే గుర్తిస్తాయి. అవసరమైతే ఆటోమేటిక్గా ఈ చలాన్లు కూడా జారీ చేస్తాయి. ఇక ప్రయాణికుల సౌకర్యం కోసం ప్రతి 50 కిలోమీటర్లకు ఒక వే సైడ్ అమ్యూనిటీస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో హోటల్స్, వాష్రూమ్స్, పెట్రోల్ బంకులు, పార్కింగ్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీతో ప్రయాణించే వాళ్లకు ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం రహదారిపై ఏర్పాటు చేసిన QR కోడ్ను కనుక స్కాన్ చేసినట్లయితే సమీప పోలీస్ స్టేషన్, పెట్రోల్ బంక్, హాస్పిటల్ వివరాలు వెంటనే తెలుసుకోవచ్చు. ఇంకా ఒక ప్రత్యేకత ఏంటంటే రహదారి పొడవునా సోలార్ ప్యానెల్స్తో కూడిన ఆటోమేటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. దీనివల్ల విద్యుత్ ఆదా మాత్రమే కాకుండా రాత్రి వేళల్లో ప్రయాణం మరింత సురక్షితమవుతుంది. మొత్తంగా చూస్తే ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కనెక్టివిటీకి కొత్త స్థాయికి తీసుకెళ్లనుంది. స్పీడ్, సేఫ్టీ, కంఫర్ట్ ఈ 3 లక్ష్యాలతో రూపొందించిన ఈ హైవే ఏపీ, తెలంగాణ ప్రజలకు చాలా ఉపయోగమవుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.